వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పాపం ఒక విచిత్రమైన పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన మంచివిని కూడా సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళలేకపోయారు. అధికారానికి దూరమైన తర్వాత ఇప్పుడు వాళ్ళ మంచిని చంద్రబాబు నాయుడు గారు తన అకౌంట్లో వేసుకుంటూ ఉంటే తూచిది మేము చేసాం, ఇది మాది ఇది మాది ఇది మాది అని. చివరికి వీళ్ళ పీరియడ్లో ఒక్క లిక్కర్కి సంబంధించిన డిస్టిలరీ కూడా వీళ్ళు అనుమతి ఇవ్వలేదు. వీళ్ళ హయాంలో ఫుల్ ట్రోలింగ్కి గురైన ప్రతి బ్రాండు అంతకుముందు చంద్రబాబు గారి హయాంలో ఉన్నవే అని ఆ విషయాన్ని కూడా వీళ్ళు అప్పుడు సమర్థవంతంగా చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు కంఠశోష ఏం చేసేది ఉంది. చంద్రబాబు గారు తన అకౌంట్లో వేసేసుకుంటే వీళ్ళ పనితీరును వీళ్ళ పని కష్టాన్ని ఇప్పుడు కంఠశోష తూచి ఇది మాది మాది అని చెప్పి అరుస్తూ ఉన్నారు. ఈరోజు ట్విట్టర్లో కూడా అలాగే ఇండియన్ జ్యుడిషియరీ అంటే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో ఆంధ్రప్రదేశ్కి రెండో స్థానం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండో స్థానంతో ఊరుకోం, అది ఒకటో స్థానం వచ్చేంత వరకు ఇదంతా మన గొప్పతనం అది ఇదని ట్వీట్ వేశారు కదా. మనం మాట్లాడుకున్నాం కదా 2019లో ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ 13వ ర్యాంకు, 22లో 5వ ర్యాంకు, 3 ఏళ్ళకి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2025లో 2వ ర్యాంకు. మొత్తం జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి ఇప్పుడు ర్యాంక్ వస్తే వేసుకుంటున్నారని మనం చెప్పాం కదా. వైసీపీ కూడా దీని మీద క్రెడిట్ చోర్ బాబు అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ క్రెడిట్ చోర్ బాబు ఎక్స్పోజ్డ్ అని సేమ్ ఇవంతా మేము సాధించాం మేం చేసాము అని చెప్పి ఇన్ 2019 when the India Justice Report ranked large states on police, judiciary, prisons and legal aid, Andhra Pradesh stood at 13th place. That is the true credit of NCPN's role. Under Sri Jagan's government under 19 to 24, Andhra Pradesh rose steadily 2019 13th rank, 13th rank, 2020 to 5th rank, 2025 second rank. The April 2025 report is based on multiple year data collected during YCP role well before Naidu's return. The transformation was driven by police reforms, Disha initiative, 16,000 plus recruits with 22% women, massive CCTV coverage and cyber crime units, judicial upgrades, e-courts rollouts, faster case disposal, greater diversity, 50.9% women in lower courts and minimal vacancies. Prison improvements, modern facilities, 2.6 lakh per year per inmate spent. And lowest to doctor shortage in prisons. Legal aid strength, 89% NALSA found utilization, more women lawyers and wider service reaches. Naidu's Red Book resume has added nothing to these rankings except a spike in violence, attacks, false cases and illegal detentions. Claiming YCP's hard-earned achievements as his own is pure credit chore politics. The truth is clear. This leap from 13th to 2nd is YS Jagan Mohan's legacy, not Naidu's doing it. Everything is fact. కానీ కంఠశోష ఇప్పుడు కంఠశోష ఏం చేస్తారు? ఇదన్నా ఓకే క్లియర్గా కాసింత క్లారిటీ అని ఇచ్చుకోగలిగారు. కానీ కొన్ని కీలకమైన విషయాల్ని జనంలోకి తీసుకెళ్లడంలో మాత్రం పాపం వీళ్ళు ఖచ్చితంగా విఫలమయ్యారు. చూడండి ఇప్పుడు చంద్రబాబు గారు మంచి క్రియేట్ చేసుకుంటున్నారు. చాలామందికి ఆశ్చర్యపోవచ్చు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, మరి సెకండ్ ర్యాంక్ ఎట్లా వచ్చిందని. 2022 నుంచి కదా క్యాలిక్యులేట్ చేసింది, ఆ స్కోర్ కదా ప్రధానం. కానీ చంద్రబాబు సార్ చూడండి ఇది మా ఘనత అని చెప్పి ట్వీట్ చేసేసుకున్నారు.